ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు గుప్పించారు. పేర్ని నాని బ్లాక్ మెయిలింగ్ కు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన కొల్లు రవీంద్ర అధికారులను సైతం భయపెడుతున్నారని అన్నారు. హౌసింగ్ అధికారులపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మచిలీపట్నం మార్కెట్ యార్డులో స్టీల్ తరలింపు ప్రభుత్వం ఆదేశాల మేరకేనని స్పష్టం చేసిన మంత్రి అవినీతి జరిగి ఉంటే విచారణ కోరాలని, కానీ వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. అధికారులు బెదిరిస్తా ఉన్నాడు. నేను కంప్లైంట్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. మీరు ప్రూఫ్స్ తీసుకురండి. నిన్న వాళ్ళు హౌసింగ్కి సంబంధించి మార్కెట్ యార్డ్లో పెట్టినటువంటి ఐరన్ పాడైపోతా ఉంటే దాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం యాజ్ పర్ రూల్ వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్రాంతంలో జరుగుతున్న హౌసింగ్ దగ్గరికి తీసుకెళ్లడం తప్ప. ఇది ప్రభుత్వ ఆర్డర్స్తోనే నడుస్తున్నాయి. ఎందుకు వాళ్ళని బెదిరిస్తారు? మీరు మీ సంగతి చూస్తారు. వాళ్ళని పర్సనల్గా మాట్లాడుతూ నేను ఎప్పుడు చూడలే. నిజంగా అవకతవకలు ఉంటే డెఫినెట్గా ఎంక్వైరీ చేయండి, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్తాం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమీ లేకుండానే అంటే ఒక బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులు ఏంటి ఆలోచన? ఇవాళ మీరు చేసిన తప్పుల వల్లే కదా పేదలకి G+3 ఇల్లు ఇస్తే 5 ఏళ్ళు మీరు ఇవ్వకుండా వాళ్ళని నడి రోడ్డు మీద నుంచో పెట్టిన పరిస్థితి ఉంది కదా. ఇవాళ ఏదైతే మీరు కార్యక్రమంలో మేము లేఅవుట్ వేసామని చెప్తున్నటువంటి లేఅవుట్ని కావాలని మీ అనుయాయులతో ఆ భూములు కొనిపించి ప్రభుత్వం చేత అధిక డబ్బులు ఇప్పించి వాళ్ళ లబ్ధి చేకూర్చి అలాగే అక్కడ ఇల్లు కట్టుకుంటే కూడా అనువు కానటువంటి విధానాన్ని మొన్న మేము వెళ్ళి అన్ని కూడా పరిశీలన చేసాం. రోడ్లు ఎలా రావాలి, కనీసం వాళ్ళ తాగడానికి నీళ్లు కూడా లేవు. అక్కడ ఆయన మాట్లాడతాం ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకెళ్ళిపోయారు. అక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ కరెంట్ ఎక్కడ ఇంటరప్షన్ ఉందా? పనికి మాలినటువంటి చెత్త రాజకీయాలు చేయడానికి తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉండాలి. అధికారం ఉన్నా లేకపోయినా మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మచిలీపట్నాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1 గా నిలబెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తాం. ఉంటే చెత్త రాజకీయాలు చేస్తూ ప్రజల్లో ఆందోళనని లేకపోతే అధికారులను బెదిరించాలని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ప్రజలు గమనించాలని చెప్పిన